మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేటి మా మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించుము. మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయు. జూన్ 23వ తేదీ మంగళవారము విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన దేవుడు గొప్ప ప్రభావ మహత్యము గల సర్వోన్నతుడైన దేవుడు. ఆయనను నమ్ముకున్న వారిని గొప్ప చేసి ఉన్నతముగా నిలుపువాడు. ఈ లోకం మనల్ని వెలివేసిన, నీచముగా చూసిన, వీరికి ఏముందిలే అని చులకన భావంతో చూచిన మన దేవుడు వారి వలె చూచువాడు కాదు. అందుకే ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన బిడ్డలముగా, ఆయన స్వాస్థ్యముగా మనము ఆయన ఇస్తానన్న వాగ్దానమునకు అర్హులము. యేసయ్య పిల్లలముగా ఉన్నత స్థితిని అందుకోవాలంటే మనము ఆయనకు సమీపముగా మాదిరికరమైన జీవితంతో దృఢమైన విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని నామమును ఎరిగిన వారిని గణపరచువాడు ఆయనేనని దావీదు మహారాజు కీర్తనల గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి సన్నిధి చేయు అంతస్తు కలిగి ఉండి ఆరాధిస్తూ, ధ్యానిస్తూ భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే గొప్ప అంతస్తులను అందుకుందాము. శత్రువు కన్నుల ఎదుట గొప్ప స్థితిని పొందుతాము. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. ఈ లోకము మమ్మలను చిన్నగా చూచిన, ద్వేషించినను, దూషించినను నీ కృప విడవక వారి కన్నుల ఎదుట గొప్ప చేయుదునని, ఇక నుంచి ప్రారంభమవుతుందని ఇచ్చిన నీ వాగ్దానము కొరకై వందనములు చెల్లించుచున్నాము. ఈ వాగ్దానం అందుకునే శక్తిని మాకు దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా గొప్ప అంతస్తులో నిలుపుము. ఇట్టి ప్రార్థనలను ప్రతి మంగళవారము చేయటం ద్వారా ప్రతి విజ్ఞాపన ప్రార్థనను ఆలకించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయొచ్చు నూరంతలుగా నెరవేర్చుచున్నందుకు వందనములు. రాజమండ్రికి చెందిన సహోదరుడు బద్ద వినోద్ కుమార్ గారు ఇంజనీర్గా పనిచేయుచుండగా వారి ఉద్యోగమును, వారి కుటుంబమును దీవించుము. హైదరాబాద్కు చెందిన సిస్టర్ ఎలిజబెత్ గారి కుటుంబం కోసము ప్రార్థించుచున్నాము. హైదరాబాద్కు చెందిన హరిగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని, వారి భార్యను, బిడ్డలను నిండుగా దీవించమని వేడుకొనుచున్నాము. సహోదరుడు గుండాల సురేష్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేసి కావలసిన వాటితో నింపుము. ధవళేశ్వరంకు చెందిన కాశీ చంటి గారిని, వారి కుటుంబమును దీవించుము. సిస్టర్ సరోజిని గారిని పడగొట్టిన సైతాను తంత్రములను లయం చేసి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. ఇక ఎన్నడూ సైతానుకు సంధియ్యక నీ కుమార్తె తన సమర్పణను నిలబెట్టుకునే శక్తిని దయచేయము. ఉద్యోగం పర్మనెంట్ చేయము. ఆదాయము మెరుగుపరచుము. సొంత గృహమును అనుగ్రహించుము. తన బిడ్డ అంజు విషయంలో పరమ వైద్యుడా, వైద్య శాస్త్రంలో నీ జ్ఞానము కలిగి డాక్టర్ డిగ్రీ పట్టుకొని క్షేమంగా ఇండియాకు రాగల శక్తిని దయచేయము. ఆ దేశంలో నీ దూతలు తోడుగా క్షేమమును అనుగ్రహించుము. మోదుగు రాముగారు విజ్ఞాపన కొరకు ప్రార్థించుచున్నాము. వారి అమ్మగారైన వెంకటరత్నం గారి పక్షవాతమును స్వస్థపరచుము. నరములలో బలహీనతను తీసివేసి మెరుగైన ఆరోగ్యం అనుగ్రహించము. అలాగే తన భార్య మెర్సీ కుమారి గారికి ఆపరేషన్ జరిగి ఉండగా అన్ని అవయవములను నూతనపరచుము. పరమ వైద్యుడా, అత్త కోడలకు సంపూర్ణ స్వస్థత చేకూర్చుము. కోటేశ్వరి చిన్ని గారి తల్లి నిర్మలమ్మ గారి కోసము ప్రార్థించుచున్నాము. ఆ కుమార్తెకు ఉన్న ఆ నడుము నొప్పిని తీసివేసి కుమారి లేచి నడుము అని నీవు పిలిచిన వాక్కుతో నీ కుమార్తెతో మాట్లాడి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించమని వేడుకొనుచున్నాము. పాటం శెట్టి విజయవతి గారి కొరకు ప్రార్థించుచున్నాము. నీ కుమార్తె సన్నిధి స్త్రీగా ఎంతో ప్రార్థనలలో గడుపుచున్నదో అన్ని సైతాను శోధనలు వారిని, వారి కుటుంబములను, వారి తోబుట్టువులను వెంటాడుచున్నవి. పెప్పరుల చేసి సాక్షిగా నిలుపుమని వేడుకొనుచున్నాము. భారవతుల గంగా భవానీ గారి ప్రార్థనల కోసము విజ్ఞాపన చేయుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయుమని పునరుద్ధానుడైన యేసయ్య నామమున అడిగి వేడి కోరి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.